అవతార్ మెహర్ బాబాకి జై. మధుసూదన్కి ఇచ్చిన ప్రేమ కానుక. మధుసూదన్జీ బాబా ప్రేమలో ఎలా వాలలాడాడో బాబా ప్రేమికులందరికీ తెలుసు. మధుసూదన్జీ 1927 సంవత్సరం జూలై 10న సతారాలో జన్మించారు. అవతారునిపై వందలాది భజన గీతాలు స్వయంగా రాసి బాబా ఎదుట ఆలాపించాడు. అవతారుని మెప్పు పొందిన ధన్యుడు మధుసూదన్. మధుసూదన్ రాసిన గీతమాలికను పూణే బాబా సెంటర్ వారు ప్రచురించారు. ఇప్పుడు మధుసూదన్కి బాబా ఇచ్చిన ప్రేమ కానుక విశేషాల గురించి మధుసూదన్ ఇలా అన్నారు. నా జీవితంలో మరపురాని రోజు ఆ రోజు 1949 సంవత్సరం ఆగస్టు 21వ తేదీ. నన్ను బాబా తనకు దగ్గరగా తీసుకున్నారు. బాబా నా తలపై తన చేతిని ఉంచారు. నీవు నాకు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు. ఇది నా జీవితంలో మరపురాని రోజు. ఆ తరువాత నేను బాబాను అనేక మార్లు దర్శించుకున్నాను. అయితే ఆనాడు చూసినట్లు నేను ఎన్నడూ చూడలేదు. ఆ ధర్మిలా బాబాని ఓ సాధారణ మానవుడిగానే చూశాను. నేటి వరకు ఈ విషయాలను నేను ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఇది బాబా చేసిన మహత్యం అని ఇతరులు భావించకూడదు అన్నది నా అభిమతం అంటూ మధుసూదన్ ఇంకా ఇలా అన్నారు. ఆ సమయంలో నా పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా కూడా నా పరిస్థితి దయనీయంగా ఉంది. ఓ పిచ్చివాడిలాగా ఉన్నాను. ఏదో తెలియని నీరసం, అనారోగ్యంతో మంచానికి అతుక్కుపోయి ఉన్నాను. నేను సంగీతం అంటే చెవి కోసుకునేవాడిని. మంచి సంగీత భరిత కార్యక్రమాలు ఉన్నాయంటే ఎంత దూరమైనా వెళ్ళేవాడిని. ఇంట్లో వాళ్ళందరూ నా గురించి, నా ఆరోగ్యం గురించి, నా మానసిక స్థితి గురించి ఎంతో బాధపడుతున్నారు. నన్ను ఈ స్థితి నుండి బయటపడేయడానికి మామూలు మనిషిని అయ్యేందుకు మా బావగారు ఆయనకు తెలిసిన ఒక స్నేహితుడిని మా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు నా వయసు 16 లేదా 17 ఏళ్ళు ఉంటుంది. అతడిని నాకు పరిచయం చేశారు. చాలా మంచివాడు అనిపించాడు. హైదరాబాద్ నుండి బదిలీపై పూణేకు కొత్తగా వచ్చానని చెప్పాడు. ఆయన కూడా నాలాగానే గొప్ప సంగీతాభిలాషి. ఆయన చాలా చక్కగా పాటలు పాడేవాడు. ఈయన పూణేకు కొత్తగా వచ్చాడు కాబట్టి నగరంలో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. స్నేహితుల అన్వేషణలో ఉన్నాడు. ఆయన నల్లగా పొడవుగా ఉన్నాడు. హార్మోనియంపై రాగ తాళయుక్తంగా చక్కటి శృతితో పాడుతుంటే మనసు ఎటో పోయింది. చక్కని హిందీ పాటలు పాడాడు. అయితే వచ్చిన చిక్కల్లా ఆయన పాడినవన్నీ దేవుని పాటలు. నాకు భక్తి పాటలంటే ఇష్టం ఉండేది కాదు. భక్తి పాటల్ని యావగించుకునేవాడిని. భజన గీతాలు కాకుండా మరేదైనా పాడమన్నాను. కొద్దిగా వినండి, మీరు ఇష్టపడితే నేను పాడే ఆ పాటను కొనసాగిస్తానన్నాడు. లేదంటే మధ్యలోనే ఆపేస్తాను అన్నాడు అతను. ఆయన పాడుతుంటే నన్ను నేను మరిచిపోయాను. ఆయన గాత్రం అంత మధురంగా ఉంది. మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. మా ఇంటికి తరచూ వచ్చిపోతున్నాడు. నేను వారింటికి వెళుతున్నాను. అలా ఒక రోజున ఒక సంగీత కార్యక్రమానికి ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ కార్యక్రమం పూణేలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. అక్కడ హిందీలో భజన గీతాలు ఆలాపిస్తున్నారు. అక్కడే నేను తొలిసారిగా సుభద్రను చూశాను. ఆమె బాగా చదువుకుందని, బాగా పాడుతుందని అక్కడి వారు నాకు పరిచయం చేశారు. అలాగే ఒక రోజున మెహర్ బాబా కార్యక్రమానికి వెళ్ళాను. పూణేలోని గాడేకర్ గారి ఇంట్లో మెహర్ బాబా 54వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. సుమారు 400-500 మంది ఆ కార్యక్రమానికి వచ్చారు. నేను వారందరిలో ఒకడుగా పాల్గొన్నాను. అక్కడ కేవలం సంగీతపరంగా కీర్తనలు బాగున్నాయని వినడానికి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో వాటి పట్ల నేనేమీ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే నాతో పాటు వచ్చిన నా స్నేహితుడు నన్ను ఉద్దేశించి,
నేను కూడా బాగా పాడతానని నన్ను ఒక పాట పాడమని మైకులో ప్రకటించాడు. నాకు 2 భజన కీర్తనలు వచ్చు. అవి కూడా చిన్నప్పుడెప్పుడో మా అమ్మ పాడుతుండగా విన్నాను. వాటిలో ఒక పాటని ఆ సమయంలో పాడాను. అక్కడి వారందరికీ నా పాట బాగా నచ్చింది. మరో పాట పాడమన్నారు. సరేనని మరొకటి పాడాను. అంతటితో ఆగకుండా ఇంకొకటి పాడమన్నారు. నేను నిజం చెప్పేశాను. నాకు 2 కీర్తనలే వచ్చని చెప్పాను. 2 చేతులు జోడించాను. అయితే అంత క్రితం నేను పాడిన ఆ పాటలనే తిరిగి పాడమన్నారు. అలా 2-3 సార్లు నా చేత పాడించుకున్నారు. ఆ కార్యక్రమంలో బాబా మండలి సభ్యుడైన డాక్టర్ ఘని కూడా ఉన్నాడని చెప్పారు. అక్కడ ఉన్న బాబా చిత్రపటాన్ని చూపించి ఆ ఫోటో ఎవరిదో తెలుసా అని అడిగారు. ఫోటోకు ఎలాంటి దండలు లేవు. చాలా చక్కగా ఉందా ఫోటో. నేను తేరిపారా చూసి అది ఆ ఇంటి పెద్దాయనదేమో అనుకున్నాను. ఆ ఫోటోలో ఉన్నది మెహర్ బాబా అని చెప్పారు. నాకు మరింతగా బాబా గురించి తెలుసుకోవాలి అనిపించలేదు. ఆయన ఎవరైనా కానివ్వండి అనుకున్నాను. నాకు బాబాల పట్ల నమ్మకం లేదని స్పష్టంగా చెప్పాను. అంతలో ఒక పెద్ద ఆయన, మెహర్ బాబాని నీవు తప్పక దర్శించుకోవాలి అన్నారు. ఎందుకు అన్నాను. నువ్వు ఇష్టపడతావన్నారు. నాకేమాత్రం ఇష్టం లేదన్నాను. దయచేసి వారి మాట వినమన్నారు. మేమందరము ఆ పై వచ్చే ఆదివారం మెహర్ బాబా దగ్గరికి వెళుతున్నాం. నీవు కూడా వస్తే బాగుంటుంది అన్నారు. నీవు కూడా బస్సులో టికెట్ రిజర్వ్ చేస్తామని చెప్పారు. నీకు కూడా బస్సులో టికెట్ రిజర్వ్ చేస్తామని చెప్పారు. రావడానికి ప్రయత్నిస్తాను అన్నాను. లేదు, నీవు తప్పగా రావాలని గట్టిగా చెప్పారు. తెల్లవారితే బాబా దర్శనార్థం వెళ్తామన్న రోజు రాత్రి నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. నా జీవితంలో నేను గుర్తుంచుకున్న కల అంటూ ఉంటే ఈ కల ఒక్కటే. అద్భుతమైన కల. ఆ కలలో నేను నడుచుకుంటూ వెళుతున్నాను. ఒక తెల్లని అందమైన పాలరాతి దేవాలయం కనపడింది. ఆ గుడి చాలా పెద్దది. అలా చూస్తూ నిల్చున్నాను. ఆ గుడి ప్రాంగణంలో చిన్న పెద్ద దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ తెల్లటి పాలరాతితో నిర్మించిన దేవాలయాలు. అక్కడున్న భక్తజనమంతా కూడా ధవళ వస్త్రాలతో ఉన్నారు. కొందరు భజనలు చేస్తున్నారు. మరో చోట ఉపన్యాసాలు, గోష్ఠులు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్నదంతా దూరం నుంచి చూస్తూ నిల్చున్నాను. ఒకచోట కొంతమంది ఆడవారు హిందీలో ఏదో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక స్త్రీ నాకేసి చూసి, ఏమి కావాలి అని నన్ను అడిగింది. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాను. దేవుని చూడాలని ఉందా? అవునన్నాను. మానవ రూపంలో ఉన్న భగవంతుని చూడాలనుకుంటున్నావా అని అడిగారు. అది సాధ్యమా అన్నాను. అవునన్నదామే. అయితే ఒక షరతు. ఒకసారి ఆయన్ని దర్శిస్తే ఇక నీవు తిరిగి వెళ్ళలేవు అన్నారు. కాబట్టి ముందుగా వెళ్ళి నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆ తరువాత రమ్మన్నారు. దాంతో ఒక్క ఉదుటున నేను మా ఇంటికి పరుగున వెళ్ళాను. మా అమ్మ ఏదో పనిలో ఉంది. ఆయాసపడుతూ జరిగిందంతా ఆమెకు చెప్పాను. ఆ తర్వాత నన్ను వెళ్ళమంటావా అని అనుమతి కోరాను. ఓరి పిచ్చి వెధవా, ఇలాంటి విషయంలో మా అనుమతి అవసరమా అని అమ్మ అంది. త్వరగా వెళ్ళు అని చెప్పింది. దాంతో నేను తిరిగి పరుగున గుడికి చేరాను. నేనిప్పుడు మా అమ్మ అనుమతితో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఆ భగవంతుడు ఎక్కడున్నాడో, ఆ దారి ఎటుందో చెప్పమన్నాను. ఆ ఆడవారు నాకు వెళ్ళాల్సిన దారి గురించి స్పష్టంగా చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు కొద్ది దూరం వెళ్ళానో లేదో చాలా అందమైన పెద్ద జలపాతం, రంగురంగుల రాళ్లతో ఎంతో సుందరమైన ప్రదేశం కనిపించింది. అలాంటి ప్రదేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అంత అందమైన నీళ్లు చూడగానే చొక్కా విప్పి ఈత కొట్టాలని నీళ్లలోకి దూకాను. నాకు అప్పుడే కాదు, ఎప్పటికీ ఈత రాదు. అలా నీళ్లలో దిగగానే నేనేం చూశాననుకున్నారు? ఆ తర్వాత ఎన్నడో చాలా రోజులకి 10 కమాండెంట్స్ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో లాగా నేను ముందుకు నడుస్తుంటే నీళ్లలో పెద్ద దారి ఇచ్చింది. కొంత దూరం అలా నడవగానే ఒక పెద్ద మనిషి దర్శనమైంది. అతను ఎంత ఎత్తున ఉన్నాడంటే నేను నిల్చునుంటే ఆ వ్యక్తి ముఖం నాకు కనపడలేదు. అంత ఎత్తులో ఉన్నాడు. ఎంతో అందంగా ఉన్నాడు. ఎంతో ఆకర్షణీయంగానూ ఉన్నాడు. ఆ వ్యక్తి అందాన్ని మాటల్లో వర్ణించలేం. అతని పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ తరువాత అందమైన అతని ముఖం, కళ్ళు, అందమైన నవ్వు
నాకేసి చూస్తున్నట్లు ఉంది. అతనికి 4 చేతులు కనిపించాయి. ఓ, నా కోసం వెతుకుతున్నావా అన్నాడతను. నాకు ఈ మాటలు నేటికి ఇంకా గుర్తున్నాయి. నన్ను ఫలానా ఆడవాళ్లు పంపించగా వచ్చానని చెప్పాను. భగవంతుడి కోసం వెతికే విధానం ఇది కాదు అన్నాడు. అయితేనో అన్నాను. నన్ను అనుసరించు అని ముందుకెళ్ళాడతను. నేను అతని వెనకాలే పరిగెత్తాను. అతనికి బాగా దగ్గరగా వెళుతున్నాను అనేసరికి ఆశ్చర్యకరం, అదృశ్యమైపోయాడు. ఏం అదృష్టమయ్యా అనుకున్నాను. పట్టుకోబోయేంతలోనే మాయమయ్యాడు. అతనిని ముట్టుకోలేకపోయినా కనీసం చూశాను కదా అని సర్ది చెప్పుకున్నాను. అతను కనిపించకపోయినా అతని చుట్టూ ఉన్న ఆర ముందుకు కదులుతూ కనిపించింది. నన్ను అనుసరించు అని ఆర చెప్పినట్లు వినిపించింది. నేను అలాగే ఆర ఎటు వెళితే అటు వెళ్ళాను. ఆ తర్వాత ఆర ఓ పెద్ద దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళింది. అక్కడి నుంచి మరో చిన్న దేవాలయంలోకి వెళ్ళింది. ఆ దేవాలయానికి చిన్న తలుపు ఉంది. అది కృష్ణుడి ఆలయం. చేతిలో వేణువుతో అందంగా ఉన్న కృష్ణుడి విగ్రహం ఉందక్కడ. ఏదో భజన కీర్తన ఆలాపించమన్నట్లు నా చెవులకు వినిపించింది. భైరవీ రాగంలో ఒక కీర్తన పాడినట్లు గుర్తు. ఆ సమయంలోనే ఎవరో వచ్చి నన్ను తాకారు. కళ్ళు తెరిచింది కదా, మా అన్నయ్య నా ఎదుట నిల్చున్నాడు. తెల్లవారుజామున 4 గంటలయ్యింది. ఇక నిద్రలే, రాత్రంతా ఏదో గొణుగుతూనే ఉన్నావు. ఏమైంది నీకు ఈవేళ అన్నాడు. నేనెక్కడున్నాను, ఇదంతా కళ అని అప్పుడు తెలిసొచ్చింది. ఆ కళ మహాద్భుతంగా ఉందనిపించింది. నా జీవితంలో ఆ రోజు అతి ముఖ్యమైనది. ఆ తరువాత మేము 8 మందిమి ముందుగా అహ్మద్నగర్లోని బాబా కార్యదర్శి మరియు శిష్యుడైన ఆదికే ఇరానీ గారి ఆఫీస్కి వెళ్ళాం. మమ్మల్ని చూసి పూణే నుండి వస్తున్నారా, బాబా ఏకాంతవాసంలో ఉన్నారు అని, ఆ సమయంలో బాబా ఎవ్వరిని అనుమతించరని మీకు తెలియదా? ఈ సమయంలో మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మనమని చెప్పారు? రాకూడదని ఎవరు చెప్పలేదా అన్నాడాయన. ఎందుకు వచ్చారన్నట్లు నిష్ఠురంగా మాట్లాడుతుంటే ఇదెక్కడ బాబా కార్యదర్శి అని నేను అనుకున్నాను. ఆయన మాటల్లో మర్యాద లేదనిపించింది. ఇక పదండి పోదాం అన్నాను మా స్నేహితులతో. నాకు బాబాని చూడాలని ఏమాత్రం లేదన్నాను. అయితే ఆదితో మాలో చాలామంది బాబాను చూసాం. ఎటొచ్చి కొత్త వారిని కొంతమందిని మాతో తీసుకొచ్చాం. మేము బాబాని ఏమీ అడగం, కేవలం దూరం నుంచి ఈ కొత్త వారికి బాబాని చూపించి తిరిగి పూణేకి వెళ్ళిపోతాం. అలాగైతే నేను ప్రయత్నిస్తానన్నాడు ఆదిజీ. కానీ ఇది బాబావారి ఆదేశాలకు విరుద్ధం. ఆయన ఏకాంతవాసంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన్ని ఎవరూ దర్శించుకోవడానికి రాకూడదు అన్నది ఆదేశం. ఈరోజు బాబా మెహరాబాద్ వెళ్ళారు. ఆయన మెహరాజాద్కి తిరిగి వెళ్లే ముందు మీరు దారిలో బాబాను దర్శించుకునేలా నేను ప్రయత్నిస్తాను అన్నాడు. తిరిగి ఎన్ని గంటలకు వెళతారని అడిగితే ఏ క్షణమైనా ఆయన తిరిగి వెళ్ళవచ్చని ఆది జవాబిచ్చాడు. బాబా ప్రయాణించే కారుని ఎవరు డ్రైవ్ చేస్తారని అడిగారు. నేనే అన్నాడు ఆది. దాంతో మమ్మల్ని చూడగానే కారు కొద్దిగా నెమ్మదిగా నడపండి, దూరం నుండి దర్శించుకుంటామని మా స్నేహితులు ఆయనతో చెప్పారు. సరే అని అన్నాడాయన. అంత మాత్రం నేను చేయగలను అన్నాడు. ఆ పిదప మేమందరం అహ్మద్నగర్ పట్టణంలోకి వెళ్ళి భోజనం చేసుకుని అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో మధ్యాహ్నం 1 గంట నుండి బాబావారి కారు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 1 గంట, 2, 3, 4, 5, 6, 7 గంటలైంది. సూర్యాస్తమయమైంది. నాలో అలసట, విసుగు ఎక్కువయ్యాయి. సాయంత్రం 7 గంటల 14 నిమిషాల తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండనని నేను గట్టిగా చెప్పాను. ఆ తర్వాత ఏదో ఒక బస్సులో పూణేకి తిరిగి వెళ్ళిపోతాను అన్నాను. 7 గంటల 14 నిమిషాలకి చీకటి పడుతోంది. మీ మెహర్ బాబా మెహరాబాద్ నుండి ఏ దిక్కున వస్తారని అడిగాను. మెహరాబాద్ నుండి వచ్చే దారి చూపించారు. నేను ఆ దిక్కుకు నిల్చుని 2 చేతులతో దండం పెడుతూ, అయ్యా, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నీవెక్కడున్నా నా ప్రణామములు ఇవ్వగో అని చెప్పి నేను ముందుకు వెళ్ళబోయాను. నేను 2 చేతులు దగ్గరకు తీసుకొని నమస్కరించే లోపలే బాబావారి కారు మా దగ్గరగా వచ్చింది. ఆ సమయంలో నేను కలగన్న అందమైన తెల్లని ప్రకాశవంతమైన కాంతిపుంజం నాకు తిరిగి కనపడింది. ఒక మెరుపులాగా బాబా కారులో వచ్చారు. నేను ఆయన్ని కారులో స్పష్టంగా చూశాను. నేను కలలో ఏదైతే చూశానో ఆ వ్యక్తినే నేను కారులో ఉన్న బాబాలో దర్శించుకున్నాను. నాకు స్పృహ తప్పింది, క్రింద పడిపోయాను. నన్ను దాటుకుని నా స్నేహితులందరూ బాబావారు వచ్చిన కారు వెనకాల పరుగులు తీశారు.
వాళ్ళ ఆతృతతో నేను పడిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేదు. క్రింద పడి ఉన్న నన్ను బాబానే చూసి ఆదిని కారుని ఆపమన్నారు. బాబా కారు తలుపు తీసుకొని నేలపై పడి ఉన్న నన్ను చూపించారు. దాంతో నా స్నేహితులందరూ నా దగ్గరకు వచ్చి నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్లారు. నన్ను బాబా తనకు దగ్గరగా తీసుకున్నారు. బాబా నా తలపై తన చేతిని ఉంచారు. నీవు నాకు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నారు. ఇది నా జీవితంలో మరపురాని రోజు. ఆ రోజు 1949వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీ. ఆ తరువాత నేను బాబాను అనేక మార్లు దర్శించుకున్నాను. అయితే ఆనాడు చూసినట్లు నేనెన్నడూ చూడలేదు. ఆ దరిమిల బాబాని ఓ సాధారణ మానవుడిగానే చూశాను. నేటి వరకు ఈ విషయాలను నేను ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఇది బాబా చేసిన మహత్యం అని ఇతరులు భావించకూడదన్నది నా అభిమతం. అందుకే ఎక్కడా చెప్పలేదని మధుసూదన్ తన స్వాగతం ముగించారు. అవతార్ మెహర్ బాబాకి జై.